రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నాడు నేడు కింద స్కూళ్లు బాగుపడ్డాయని, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని అన్నారు. ప్రతి కుటుంబానికి అమ్మఒడి, చేయూత వంటి పథకాలు వచ్చి ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు. నేనేమన్నా మాకేంటి అని అడగట్లా, కానీ మీరు వేసేటప్పుడు ఏమి కోల్పోతారని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని మాత్రం అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతానన్నా, మీరు తీసుకురాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. జూన్ 4న ముఖ్యమంత్రి అవుతాడు జగనన్న. 9 మనకి అమ్మఒడి వస్తుందని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆలోచన చేయండి. ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అక్క చెల్లెమ్మలు మామూలుగా ఇక్కడ ఎవరైనా ఉండి నా మాటలు వింటుంటే ఎవరైనా ఒక్కరైనా అందరింటికి వెళ్ళి చాటింపేసి చెప్పండి, అక్క 5 సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చింది కదా అన్న, 5 సంవత్సరాలు చేతి వచ్చింది కదా, నేరుగా మనకి మంచి స్కూల్ ఉందక్క, లోపలికి వెళ్ళండి, అన్న మాట తినొద్దక్క, బావ మాట తినొద్దు, నేరుగా లోపలికి వెళ్ళండి, పైన ఫ్యాన్ ఉంటుంది, కింద ఫ్యాన్ గుర్తుంటుంది, గుర్తేసి అమ్మలో వచ్చేందక్క. జూన్ 9వ తారీఖున మీ ఇంటికి అమ్మ వస్తున్నట్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అనే చెప్తాను, నాకు సెలవులందరికీ కూడా నిద్రపోయాడు ఒక్కసారి గుండె మీద చేసుకొని, ఈ ప్రభుత్వం మాకు మంచి చేసిందా, ఈ ప్రభుత్వం వల్ల మాకు లబ్ధి చేకూరదు అనుకుంటే ఫ్యాన్ గుర్తు మీద ఓటేమని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్నా. స్వతంత్రం తర్వాత బీసీ అభివృద్ధి అనే అవకాశం వచ్చింది కూడా బీసీ సోదరులందరూ కూడా సాయం చేయండి, దీవించమని మీ బిడ్డగా ఆశీర్వదించడం మాత్రం అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాలు వేసుకుంటాం. చల్లని గాలిస్తుంది. జగనన్న ప్రభుత్వంలో చల్లగా ఉంటాం. బయట ఉన్న సైకిల్ వేసుకుంటే ఓట్ల జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే 2 ఓట్ల ఫ్యాన్ గుర్తు మీద ఒకటి నాకు ఎంపీగా, 2 శ్రీనివాసరెడ్డిగా 2 ఓట్ల ఫ్యాన్ గుర్తు మీద కూర్చొని 10 గంటలకి అందుకని మాట్లాడకూడదు. 2 చోట్ల సేవరించి సరస్సు నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. జై జగన్. ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పథకాల ద్వారా, వాలంటీర్ల ద్వారా అన్ని పథకాలు కూడా అందజేసే కార్యక్రమం చేశారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి జగనన్నకి ఓటేద్దాం, జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఇవాళ నాడు నేడు పాఠశాలలో అద్భుతంగా స్కూల్స్ ను అభివృద్ధి చేయడం కానీ, అమ్మఒడి ఇవ్వడం కానీ, పుస్తకాలు ఇవ్వడం కానీ, ఈ విధంగా పిల్లలకి బ్రహ్మాండంగా భవిష్యత్తు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే రైతులకి ఇవాళ శనగలు మన గ్రామంలోనే చూసాం, శనగలు ఎండిపోతే ప్రతి ఒక్కరికి కూడా శనగలు అందించే కార్యక్రమం చేశాం. ఇన్పుట్ సబ్సిడీ 21 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు, మరి జనసేన, బీజేపీ ముగ్గురు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, మీరు కలిసి వచ్చిన సింహం ఎప్పుడు సింగిల్ గానే వచ్చింది, గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇవాళ మేనిఫెస్టో విడుదల చేశాడు. ఇవాళ పెన్షన్లు ఇచ్చారు. మొన్నటి దాకా పెన్షన్లు 1వ తారీఖు రాగానే వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేశారు. 6 గంటలకల్లా ఇంట్లో తీసుకొని ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ కూడా సంతోషించారు. ఇవాళ గత 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ కి లేఖ రాశాడో, ఆ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా ఇవాళ పెన్షన్లు అందించే కార్యక్రమం ఆపేశారు. వాలంటీర్లు పనిచేయనివ్వట్లేదు. వాలంటీర్లు కావాలా లేదా మనకి? చేతులు ఒక్కసారి వాలంటీర్ కావాల్సిన చూడండి. ప్రతి ఒక్కరూ కూడా
వాలంటీర్ల ద్వారా అందరం కూడా ఈరోజు మంచి సేవలు లభించాయి. అందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, వాలంటీర్లు కావాలనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. వాలంటీర్లు కావాల్సిన వాళ్ళు ఒక్కసారి చేతులెత్తి జై జగన్, జై జగన్, జై జగన్. తప్పకుండా అట్లానే పమిడిపాడు గ్రామంలో ఈరోజు మరి హనీఫ్ గాని అలానే మన వెంకటేశ్వర్లు గాని బాబు గాని అందరూ కూడా కలిసి ఈరోజు పనిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందరూ అన్ని కులాలు కూడా ఉన్నాయి ఇక్కడ పమిడిపాడు గ్రామంలో. అన్ని కులాలు కూడా కలిసి పనిచేసి మళ్ళీ తిరిగి మనం మెజార్టీ తీసుకురావాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అట్లానే మనం అప్పుడు అనుకున్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పమిడిపాడు గ్రామానికి ఈరోజు ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ డాక్టర్లు ఆఫీస్ బిల్డింగ్ అంతా కూడా చూసి వాళ్ళు పిహెచ్సి కొత్త పిహెచ్సి ఈరోజు పమిడిపాడు గ్రామానికి కేటాయించే కార్యక్రమం చేశాం. మరి అట్లానే గోడౌన్ అగ్రికల్చర్ గోడౌన్ శాంక్షన్ చేపించే కార్యక్రమం చేశాం. సచివాలయం బిల్డింగ్ పూర్తి చేశాం. ఇవాళ మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఖచ్చితంగా ఒకటే ప్రజలందరూ కోరుకునేది, ఇవాళ ఆ 3 పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. అందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ జై జగన్.